హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు, దేని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. అంటే దేవుడు మంచివారు, అన్ని వేళలా మంచివారు. ఆయన అన్ని వేళలా మంచివారు. ఇప్పుడు చదువుకున్న వాక్యంలోనే మనము చాలాసార్లు ఈ వాక్యాన్ని ఎక్కడ చదువుకున్నామంటే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కానీ లూకా సువార్తల్లో మనకు చూస్తాం. యేసే చెప్తారు ఈ మాట. ఏంటి అంటే, ఇల్లు కట్టడానికి వాడిన ఈ రాయి, నిషేధించబడిన రాయి తలకు మూలరాయి అయింది అని చెప్పారు కదా. దాన్ని దేనికి సూచనగా చెప్తున్నారు? దేనికి చెప్తున్నారంటే, ఈరోజు చదువుతున్న కీర్తనలోని ఆ మాట నాకు కనిపించింది కదా. ఈ మాట గురించి కొంచెము అర్థమయ్యేటట్టు మనము రెండు విషయాలు, పెద్దగా ఎక్కువ కాదు, డాడీ వచ్చే అయ్యగారు వచ్చే లోపల కొన్ని క్లుప్తంగా రెండు విషయాలు మనం నేర్చుకుందాం. అది ఏంటి అని ఆలోచిస్తున్న టైంలోని, ఒకప్పుడు అంటే రోమన్ ఎంపరర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు జెరూసలేంని రూల్ చేసేవారు, తర్వాత ప్రపంచాన్ని రూల్ చేస్తున్నవారు ఎవరు అప్పట్లో? రోమీలు. అవునా? రోమీలు అప్పుడు కట్టడానికి వాడేవారు ఏంటి అంటే, రోమీలు కట్టడాలు చూసారా మీరు? రోమీలు కట్టడాలు చూసారా? అందులోని వాళ్ళు ఏం వాడతారంటే రాళ్ళు వాడతారు. ఇటుకలు వాడేది కాదు, వాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు వాడతారు. ఎలాంటి రాళ్ళు అంటే ఇలాంటి రాళ్ళు అనమాట. చిప్స్ ఉంటాయి కదా, దీన్నే పెద్ద పెద్ద చిప్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి రాళ్ళు. అవి కొండల నుంచి ఎర్రగొట్టి దాంతో వాడతారు ఇలాంటి రాయి. ఇందాక ఈ రాయలు తీస్తున్నప్పుడు ఏమనుకుంటున్నారంటే, అన్నయ్య తీసుకొని వస్తున్నారు, మాట వినకపోతే ఎవరి మీద ఒకరి మీద వేస్తాడేమో అని చూస్తున్నారు కదా. కాదు, ఇది ఇలాంటి రాయి వాడతారనమాట. ఈ రాయి గురించి అంటే స్పెషాలిటీ ఏంటి అంటే, చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకు అంటే, డైరెక్ట్గా కొండ నుంచి ముక్క చేసేసి దాని నుంచి ముక్కని మనము వాడుతున్నాం కదా, ఇది గట్టిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీనిలోని ముక్కలు ఎక్స్ట్రా చిన్న చిన్న ముక్కలు చేస్తే ముక్కలు అవుతాయి, కానీ ఇది ఇలా ఉంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ముక్క ఉంటే ఏమవుతుంది? బలహీనం అయిపోతుంది కదా. సో ఇది పెద్దగా ఉంటే ఏమవుతుంది? బలంగా ఉంటుంది. సో ఇల్లు కట్టడానికి వాడే ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో, మన ఇంటిని కట్టడానికి కూడా వాడే రాళ్ళ ఉంటాయి. ఇవి ఏంటండి? మన ఇంటిని కట్టడానికి అంటే మన ఆత్మీయ జీవితానికి, తర్వాత మన ఈ యొక్క శరీర జీవితానికి, శరీరము ఉంది కదా, ఈ శరీరము తర్వాత ఆత్మీయ జీవితం ఏదైతే ఉందో అది కట్టబడాలి అంటే నిషేధించబడిన రాయి ఏదైతే ఉందో అది తలకు మూలరాయి అవ్వాలి అని చెప్పారు. ఎందుకు తలకు మూలరాయి అవ్వాలి అని చెప్పారు అంటే, ఇది అప్పుడు కట్టడాలు ఒకసారి చూస్తే ఆ కట్టడాల్లో మనకి కనిపిస్తుంది ఏంటి అంటే, ఇలాగ ఒక ఆర్చ్ తయారు చేయడానికి, ఆర్చ్ చూసారా ఎలా ఉంటుందండి? ఆర్చి ఇలా రౌండ్గా ఉంటుంది. పైనుంచి కిందకి నేను రాశాను. ఇలా రౌండ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ పైన ఆర్చ్ ఉంది కదా, పైన ఆర్చ్ లాగా ఇది ఏదైతే ఉందో రాయి మధ్యలో కానీ ఈ మూలరాయి, తలకు మూలరాయి అన్నారు కదా, ఇది మూలరాయి అన్నమాట. మధ్యలో ఉంటుంది. ఈ రెండింటిని తర్వాత ఇటువైపు ఈ రెండింటిని జాయింట్ చేసి మధ్యన ఇది పడిపోకుండా, ఇది చూసారు కదా, చూసారు ఇది అది ఉందా? ఇది పడిపోకుండా అంటే నా ఆత్మీయ జీవితము కూలిపోకుండా, నా యొక్క జీవితం పడిపోకుండా ఉండాలి అంటే ఈ మధ్యలో ఉన్న రాయి ఇంపార్టెంట్ అనమాట. ఇది నిషేధించబడిన రాయి, ఎవరు పట్టించుకోరు. ఇలా ఉంటే ఎవరు పట్టించుకోరు. కానీ ఈ రాయిని ఎప్పుడైతే మనము మధ్యలో పెడతామో అప్పుడు ఏమవుతుంది? దీనికి స్ట్రెంగ్త్ వస్తుంది. ఏమొస్తుందండి? స్ట్రెంగ్త్ వస్తుంది. సో మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే యేసయ్య ఈ మూలరాయిగా ఉంటారో, తలకు మూలరాయి, నిషేధించబడిన రాయి ఏదైతే ఉందో ఎవరు పట్టించుకొని రాయి అయి ఉండొచ్చు, కానీ ఏదైతే మధ్యలో ఉంటుందో అప్పుడు ఇవి మిగతా రాళ్ళు కూడా పడిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఇలా నిలబడతాయి. ఇది కానీ మధ్యలో లేకపోయింది అనుకోండి, ఏమవుతుంది? కొలాప్స్ అయిపోతుంది. సో ఈరోజు ఆ కీర్తనలను చూసి చదువుతున్నప్పుడు అది క్లియర్ కనబడుతుంది ఏంటంటే, అప్పుడు రోమన్స్ వాడే ఈ యొక్క టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తూ చెప్తున్నారు ఏంటి అంటే, ఇది నిషేధించబడిన రాయి అయి ఉండొచ్చు, కానీ మన యొక్క ఆత్మీయ జీవితానికి, తర్వాత మన యొక్క లోకం ఏదైతే ఉందో, ఈ లోకంలో మనం బ్రతుకుతున్న ఈ శరీరంతో ఉన్న మన ఈ జీవితానికి ఒక మీనింగ్ఫుల్ ఒక లైఫ్ ఉండాలి అంటే, ఒక మీనింగ్ ఉండాలి అంటే మధ్యలో ఎవరు ఉండాలి? మూలరాయి ఉండాలి. సో మన జీవితంలో మూలరాయి ఎవరు? మనము ఎవరిని పెట్టుకుంటున్నాం మూలరాయి కింద?
మన జీవితంలో ఒక మూలరాయి లేకపోతే మన జీవితానికి అర్థం లేదు. సో మన జీవితానికి అర్థం ఉండాలి అంటే మన జీవితం ఒక మీనింగ్ఫుల్, ఒక ఆర్చి ఫామ్ అవ్వాలి అన్నా, లేకపోతే ఒక మంచి బిల్డింగ్ ఫామ్ అవ్వాలి అన్నా ఒక తలకి మూలరాయి మధ్యలోని ఒక మూలరాయి పెడతారు. లేకపోతే ఆ మూలరాయి లేకపోతే ఏమవుతుందంటే వీక్నెస్ వచ్చేస్తుంది. ఏముంటుందండి? వీక్నెస్. ఈరోజు మన జీవితంలోని, అనేక మంది జీవితాల్లోని వీక్నెస్ రావడానికి కారణము, నేను వీక్ అయిపోతున్నాను అనుకోవడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు పునాది వేస్తున్నప్పుడు చూసారా, పునాదులు అన్నీ అంటే ఫస్ట్ ఇలా పేర్చుకుంటూ వస్తారు, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి పేర్చుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత మధ్యలోని ఒకటి ఇంత మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకో, దాన్ని ఏం చేస్తారు? ఒక మూలరాయి పెట్టి దాన్ని స్ట్రాంగ్ చేస్తారు. సో మన జీవితంలో కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనము వీక్ అయిపోతూ ఉంటాం. ఎందుకు అంటే మధ్యలో మూలరాయి మనం ఉంచుకోకపోవడం వల్ల. సో ఈరోజు చదివిన కీర్తనలను చదివాను కదా, ఒకసారి చదవండి మళ్ళీ ఒకసారి. ఇల్లు కట్టువాడు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, తన కన్నులకు ఆశ్చర్యము, అది యెహోవా ఏర్పాటు చేసినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు మన ఇల్లు ఎంతమంది కట్టుకుందామని ఆలోచిస్తున్నామో, సో మన ఇల్లు ఏదైతే ఉందో కట్టబడాలి అంటే, మన ఇల్లు కట్టబడాలి అంటే ఈ రాయి అనేది ఏదైతే ఉందో, స్టోన్, జీసస్ ఈజ్ ద రాక్ ఆఫ్ సాల్వేషన్ అంటారు. అంటే యేసయ్య రక్షణకు ఒక రాయి, మూలరాయి అయి ఉన్నారు. రక్షణ అనే ఒక మూలరాయికి ఆయన అయ్యున్నారు కదా. సో ఈ రక్షణ అనే రాయి మన జీవితంలో లేకపోతే యేసయ్యని మనం పట్టుకొని ఉండకపోతే, ఈ రాళ్ళు నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఇది మనము ఒక్కొక్కరు అయి ఉండొచ్చు, లేకపోతే మీరు ఇల్లు కడుతున్న మీ ఇంటిలోని కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, మీ తండ్రి, తల్లిదండ్రుల పిల్లలు, తర్వాత ఏమో వాళ్ళందరూ అయి ఉండొచ్చు. సో ఈ ఇల్లు ఎంత నీట్గా కట్టుకుందాం అనుకున్నా, దానిలోని మనం యేసయ్యని చేర్చకపోతే, ఈ మూలరాయి నేను పెట్టకపోతే, ఎంత ఇల్లు కట్టుకున్నా కూడా అది వ్యర్థమే. మనం సంఘంలో ఇక్కడ కూడి ఉన్నా కూడా, మనం సంఘంలో ఉన్నాం కదా, ఒక్కొక్క రాయి వేయండొచ్చు. సో మనము ఈ రాయిలో మనము అందరము కలిసి ఉందాం అనుకొని మధ్యలో దేవుని పెట్టకపోతే, మనం ఇది సంఘము అని మనం అనుకోలేము. సో మనము ఏంటి అంటే ఏం చేయాలి? తలకు మూలరాయి, నిషేధించబడిన రాయి, తలకు మూలరాయి అంటే ఇల్లు కట్టేవారు. మనం ఇల్లు కడుతున్నాం, మన జీవితాన్ని కడుతున్నాం, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కడుతున్నాం కదా. సో మన ఆత్మీయ జీవితానికి మూలరాయి అయిన యేసయ్యని మనము పట్టుకొని ఉంటే, మనం వీక్నెస్ మనలోకి రాదు, మనం ఏమవుతాం? స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. సో స్ట్రాంగ్గా ఉండడానికి మనం ఏం చేయాలి? దేవుని పట్టుకోవాలి. దేవుని పట్టుకొని దేవునితో ఉండాలి. అందుకనే ఫలించాలి అనుకున్న వారు ఏం చేయాలి? అంటి ఉండాలి. దేనికి? దేవునికి అంటి ఉండాలి, అవునా? సో ఫలించాలనుకున్న ప్రతి బ్రాంచ్ ఏదైతే ఉందో మనం అందరము ఏం చేయాలి? దేవునికి అంటి పెట్టుకుని ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా గొప్ప కార్యాలని చేస్తాడు. చిన్న మాటలు దేవుడు దేవునికి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాస్తులు, స్తోత్రాలు. మా తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. ఆయన ఎంతవరకు నీ బిడ్డ ప్రభువా, డాక్టర్ బాబుని నిలబెట్టుకొని కొన్ని మాటలు, కొన్ని హెచ్చరికలు ప్రభా బోధించినందుకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధనలో నడిపించినందుకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మిషన్లోని వాక్యం వెంటకు మీ కృప చూపించమని, సహాయం చేయమని నిలబడుతున్నాను కూడా మీరు అభిషేకించండి. చిలు చెట్లు మరుగుపరుచుకోండి, నోటిని బోరుగా వాడుకోండి. ఇక్కడ కూర్చున్న వారందరికీ వినగల చెవిని, గ్రహించగల మనసు దయచేయండి. మీ కృపతో మమ్మల్ని కాపాడినందుకు వందనాలు అయ్యా. మీ కృప లేదే మేము బ్రతకలేం ప్రభువా. మీ సన్నిధిలో ఉన్నామంటే కేవలం నీ కృప వల్లే ప్రభువా. తండ్రి, మీ సన్నిధిలో గడుపుతున్న మమ్మల్ని ప్రభు బలపరచండి. మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మీరు రాకడకు సిద్ధపరచండి. మేము సిద్ధపడి అనేక మంది సిద్ధపరిచే కృప దయచేయమని, మా ప్రవర్తన అంతటినీ ప్రభా సరిచేసి మీరు రాకడకు సిద్ధపరచమని, మీరు మహిమ పొందమని ప్రభుని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనలన్నీ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని ఘన్నా మన కొందనాలు పరిశుద్ధమైన దేవునికి వేలాది వందనాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. పక్కన వాళ్ళు చెప్పండి, వందనాలు చెప్పండి. మీకు వీలైతే బాగున్నారని అడగండి. బాగున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటాను. మరి ఈ సమయంలో ఇంతవరకు పాటలు పాడాము, ఆరాధించాం, స్తుతించాం. నేను ఇంకా సమయం ఎక్కువగా నేను తీసుకోబోను, ఎందుకంటే సంఘ కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి నేను త్వరగా నేను కొన్ని మాటలే మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే అందరూ కూడా వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని వినాలి. గత వారం ఏ వాక్యం చెప్పారు అమ్మగారు? ఎవరైనా చెప్పగలరా? ఒకరు చెప్పండి. సఫలపరిచే దేవుడు, సఫలపరిచే గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. చాలా మంచిది, మీరు ఈ వాక్యాన్ని బాగా వింటున్నారు. ఈయన వాక్యం ఎక్కడ ఉంచుకోవాలంటే హృదయంలోనే ఉంచుకోవాలి. వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనము ఏ పాపము చేయకుండా ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది. కాబట్టి వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది. కాబట్టి వాక్యం లేకపోతే మనం ఏదైనా తప్పు చేస్తాం, ఏదైనా పొరపాటు చేస్తాం. దేవుని సంధికి రాకపోవడమో, దేవుని సంధికి నిర్లక్ష్యం చేయటమో కారణం ఏంటంటే వాక్యం లేకపోవటం వల్లే. వాక్యం ఉంటే ఎవరు కూడా నిర్లక్ష్యము చేయరు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, దావీదు అంటాడు, నీ దినములో ఒక్క దినం నీ సందులో గడిపితే నాకు 1000 దినాల కన్నా శ్రేష్టము అనే వాక్యము ఆయనలో ఉంది. కాబట్టి ఒక్క దినము కూడా మిస్ కాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక్క దినము కూడా ఆదివారం అంటే మిస్ కాడు. కాబట్టి ఒక్క ఆదివారం మిస్ చేసామంటే 1000 దినాలు మనం పోగొట్టుకున్నట్టే. ఆ వాక్యం ఉంటే మనం ఎప్పుడు కూడా మిస్ కాం. బాధ ఉన్నా, కష్టం ఉన్నా, రోగం ఉన్నా, ఏదున్నా దేవుని సందులో ఆదివారం వచ్చిందంటే వెళ్ళిపోవాలని ఆలోచన, దేవుని సందికి వెళ్ళిపోవాలి అని ఆతృత, ఆశ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ, ఆతృత ఉంటుంది. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? మందిరానికి వెళ్ళకపోతే ఇంట్లో ప్రార్థన చేసుకుంటే కాదా అని పనికిరాని మాట్లాడతారు. ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అయిపోతుంది కదా అని కొంతమంది అంటారు. ఆదివారానికి ఎందుకు వెళ్ళాలి మందిరానికి అంటారు కదా. దేవుని వాక్యం చెప్తుంది, ఆదివారము ఆరాధన చేయటానికి, అందరు కూడుకోవటానికి దేవుడు ఇచ్చిన ఈ మందిరం. దేవునికి స్తోత్రం. మనం అందరం ఒక దగ్గర కూడుకోవటానికి ఈ మందిరం ఇచ్చాడు కదా. ప్రభు అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము. మనం అందరం కూడుకొండే మందిరం. దేవుని సందులో అందరం కూడుకోవడము. ఆదివారం వస్తూ అందరూ కలిసి దేవుని సందులో గడపడం. కాబట్టి ఇంతవరకు మూలకి తలరాయి కనుక మనం ఎప్పుడు కూడా మూలకి తలరాయిలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచిది. మరి ఈరోజు ప్రభాత సంస్కారంలో మనం పాల్గొబోతున్నాం. మన ఎక్కువ నేను మాటలు కాకుండా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కనుక మేము కూడా పోయిన వారము మంగళవారం మొదలుకొని నిన్నటి దినాన్ని శనివారం వరకు కూడా మరి ఇచ్చాపురంలో లేము. మేమున్నది రాజమండ్రిలో ఉన్నాం. రాత్రి కూడా ఆల్రెడీ ప్రేయర్లో కూడా ఎంతో ప్రయత్నం చేసాం రావడానికి, కానీ లేకపోయాం. రాత్రి అక్కడ 12 గంటలకి బస్సు ఎక్కాం. ఉదయాన్నే ఈ మధ్యకి 7 గంటలకి చేరుకున్నాం ఇచ్చాపురం. మాకు అక్కడ అన్నారు, ఈ ఆదివారం ఉండిపోమన్నారు. ఈ ఆదివారం ఉండిపోండి అన్నారు. కానీ మేము మాత్రం లేదు, వీళ్ళ సంస్కారం. అందరు కూడా సిద్ధపడి వస్తారు. అందరు కూడా రాత్రి సిద్ధపడ్డారు కొంతమంది. ఇంకా కొంతమంది సిద్ధపడి దేవుని మందిరానికి వస్తారు. మేము వెళ్ళిపోవాలి, ఏ విధమైన కష్టమైన నష్టమైన వెళ్ళిపోవాలి. మామూలుగా వస్తే తక్కువ డబ్బులతో వచ్చేస్తాం.
వాల్వా బస్సు ఎక్కి రావాలంటే డబ్బులు ఖర్చు ఎక్కువే. మనిషికి 1200 రూపాయలు. వెళ్ళినప్పుడు 1000 రూపాయలతో ముగ్గురు వెళ్ళిపోయాము. కానీ వచ్చినప్పుడు మాత్రము మరి డబ్బులు ఖర్చు అవుతామని కానీ రాత్రి బయలుదేరి మీ దగ్గరికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనా కూడా మరి మీ సందులో ఉండడం ఎంతో మంచిది. దేవుని చిత్తమై ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు మనకి ఈ సన్నిధిలోకి తీసుకొచ్చాడు. మీతో కలవడానికి తీసుకొచ్చాడు. మీతో కలిసి ఉండడానికి తీసుకొచ్చాడు. మరి మన దినాన్ని అమ్మగారి మీద కలిసి రాజమండ్రి టౌన్కి బజార్కి వెళ్ళాం, మార్కెట్కి వెళ్ళాం. అట్లా వస్తున్నాం, దారిలో వస్తున్నాము. మరి ఎలాగ జస్ట్ ఇంటికి వచ్చి తిరిగి టర్నింగ్ అయ్యాను. అమ్మగారు అంకల్ కూర్చున్నారు. ఇద్దరం కలిసి పడిపోయాం. మరి ఆ టైంలో ఏ లారీ రాలేదు, ఏంటి రాలేదు, ఏ బస్సు రాలేదు. దివాన్ చెరువు అంటే చాలా రష్గా ఉంటుంది. 24 గంటలు ఇటుండి అట్టు బస్సులు నడుస్తూనే ఉంటాయి. బాబు అలాగే మా నాని బాబు ఇద్దరు కలిసి ముందు వాళ్ళు వచ్చేసారు. జస్ట్ వాళ్ళ ముందు ఇంట్లోకి వెళ్ళారు. మేము వెనకాల మేము వాళ్ళకి టర్నింగ్ అయ్యాను. స్లిప్ అయిపోయి ఇద్దరం కలిసి పడిపోయాం. NH5 రోడ్డు. కానీ దేవుడు ప్రమాదం నుండి తప్పించాడు. ఏంటంటే 91 కీర్తనలో నీ కాలుకు రాయి తగలకుండా, నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుతున్న దేవుడు. ఆయన కొద్దిసేపు నాకు ఇప్పుడు కూడా కొంచెం కాళ్ళు మునుగు దగ్గర కొంచెం ఇదయింది. వెంటనే బాబు మెడిసిన్ ఇచ్చాడు, రాశాడు. దేవుని కృప, దేవునికి స్తోత్రం. అమ్మగారి బండి బయటికి మొత్తం వెనక్కి ముందుకు ఎక్కడక్కడ ఇంకా రాళ్ళు ఉంటే తగిలిపోతే ఏదైనా జరుగుతుంది. కానీ ఏది జరగకుండా దేవుడు క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చాడు. అదంతా దేవుని కృప. దేవుని చిత్తానుసారంగా మనం నడిచే వారికి దేవుడు తప్పగా ఆయన కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే స్పాట్లో కొన్ని వేల మంది చనిపోయారు. అదే స్పాట్లో కొన్ని వేల మంది చనిపోయారు. అదే స్థలంలో కొన్ని వేల మంది, లెక్కలేదు. కానీ దేవుడు మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చాడంటే ఆయన దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సందులో మనం ఎప్పుడు కూడా ఆయన మార్గములో నడిచేవారికి తప్పగా దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఆరోగ్యం ఇస్తూనే ఉంటాడు. ఆరోగ్యం ఇచ్చే దేవుడు మనకు. డబ్బు ధనము అన్నీ ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమి లాభం? డబ్బు ధనం ఉంటుంది తినడానికంటే, కానీ ఆరోగ్యం మాత్రం ఉండదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అది నిజం. ఎంత ఉన్నా, డబ్బు ధనం ఉన్నా, నీకు ఆరోగ్యం లేకపోతే దేనికి పనికిరావు. కాబట్టి ఎవరైనా హాస్పిటల్ మెట్లు ఎక్కకూడదని ఆలోచిస్తారు. హాస్పిటల్ మెట్లు ఎక్కామంటే ఇక మన పని. కనుక మా హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా ఉండటానికి కాపుదల ఇచ్చేవాడు దేవుడే. ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే. ఆరోగ్యము మనం ఎప్పుడు కూడా దేవుడే ఇస్తాడు. కనుక ఆరోగ్యం ఇచ్చిన దేవునికి మనం ఎప్పుడు కూడా తగ్గించుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. మనము ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఆత్మీయతలో ఎదుగుతూ ఉండాలి. ఆత్మీయతని మనము కాపాడుకోవాలి. దేవుని వాక్య భాగంలో కొన్ని మాటలు మీతో మర్చుకొని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రాత్రి ఆల్నట్ ప్రేయర్కి ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. ఆల్నట్ ప్రేయర్కి వచ్చిన వాళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మంది వచ్చారు. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. అందుకు చెప్పకుండా ఒకసారి కోసం మెల్లి కొడతారు. వచ్చిన వాళ్ళ కోసం కొట్టండి. ఇప్పుడు రానోళ్ళ కోసం కొట్టండి. ఇప్పుడు సౌండ్ ఏది ఎక్కువ ఉంది? వచ్చిన వాళ్ళది ఎక్కువ ఉందా? రానోళ్ళది ఎక్కువ ఉందా?
దేవునికి స్తోత్రం కలిగిన మనం ఏం చేయాలంటే మనము వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రభు వాళ్ళని దీవించండి. ఇప్పటికైనా వారికి మారు మనసు రావాలి. ఏం రావాలి? ఏం చేయండి? నెక్స్ట్ వాళ్ళకి నిలబెట్టి కొడదామా? ఓకే, అమ్మగారు చెప్పారు కదా, నిలబెట్టి వాళ్ళకి రాని వారి కోసం చప్పట్లు కొడదాం. ఎందుకంటే వారికి మారు మనసు రావాలి. ఏం రావాలి? మారు మనసు. మనస్సు మారితే తప్పగా వాళ్ళు మనతో కలిసి ఆరాధన చేస్తారు. మనస్సు మారకపోతే ఎప్పుడు కూడా వాళ్ళు శరీరాన్ని సుఖపడుతుంటారు, శరీరాన్ని సుఖపెడుతూ ఉంటారు. దేనికి స్తోత్రం. శరీరాన్ని సుఖపెట్టద్దు. శరీరం ఎప్పుడు కూడా మట్టిలోనే కలిసిపోద్ది. మట్టి శరీరం మట్టిలోనే కలిసిపోద్ది. శరీరాన్ని సుఖపెట్టద్దు. ఆత్మకు బలపరచాలి, ఆత్మని బలపరచాలి. ఆత్మ ఒకటే దేవుని సంధికి వెళ్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి 21 వరకు చదువుకుందాం. ఏంటండి అమ్మా? ఏం చెడ్డవిట చెప్పాలి. ఏం చెడ్డవి? దినములు చెడ్డవి. బైబిల్ రాసింది మాటలు ఏంటంటే దినములు చెడ్డవి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏమవుతుందో ఎవరికి తెలీదు. దినములు చెడ్డవి గనుక మీరు సమయముని పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు. జ్ఞానం వల్ల కాక అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్లే అమ్మా జాగ్రత్త వినండి. జ్ఞానం వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అండి. జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త లేకపోతే మీరు అజ్ఞానులే, జ్ఞానవంతులు కారు. జ్ఞానవంతులుగా ఉండాలంటే జాగ్రత్తగా మనం చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. మనం అన్నిటికీ జాగ్రత్త ఉంటాయి, అన్నిటికీ జాగ్రత్త ఉంటాయి, అన్నిటికీ జాగ్రత్త ఉంటాయి కదా. అన్నిటికీ జాగ్రత్త పెట్టుకుంటారు. ఒక పర్సు కాదు, పర్సు 5 పర్సుల్లోనే రాసి ఉంటారు. కవర్ మీద కవర్, కవర్ మీద కవర్, కవర్ ఏ వస్తువు అయినా కూడా మనం దాచుకోవడానికి జాగ్రత్త పడతాం. అది బట్టలైనా అవ్వచ్చు, ఏ వస్తువు అయినా కూడా చాలా జాగ్రత్తగా మనం ఉంచుకుంటాం కదా. కానీ ఇక్కడ ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారు అండి, మీరు అజ్ఞానం వల్ల కాక జ్ఞానముగా నడుచుకున్నట్లు జాగ్రత్త పడండి. జ్ఞానముగా నడుచుకుంటకు జాగ్రత్త పడండి. జ్ఞానముగా నడుచుకుంటకు జాగ్రత్త పడండి. అయితే ఏంటంటే జాగ్రత్త పడాలి. ఎలాగ జాగ్రత్త పడాలట? జ్ఞానంగా, ఆత్మీయంగా. ఆత్మీయులు చేసే పని ఏంటంటే ఆత్మీయులు చేసే పని జాగ్రత్త పడతారు. ఆత్మీయులు చేసే పని జాగ్రత్త పడతారు. ఆత్మీయులు చేసే పని అంటే జాగ్రత్తగా నడుచుకుంటాడు. ఆత్మీయులు జాగ్రత్తగా మలుచుకుంటారు. తన కుటుంబాన్ని సరిగ్గా దిద్దుకుంటారు. తన పిల్లల్ని సరిగ్గా వాళ్ళని పెంచుతారు. ఆత్మీయులుగా ఉన్నవారు సరిగ్గా వాళ్ళు చూసుకుంటారు. సరిగ్గా వాళ్ళు ఎందుకంటే జాగ్రత్త పడతారు. జ్ఞానము కలిగి జాగ్రత్త పడటానికి ఇక్కడ వాక్యం చెబుతుంది, మీరు జాగ్రత్త పడుడి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కొన్ని మాటలు 17 నుండి 21 వరకు కొన్ని మాటలు అక్కడ మనం చూసుకుందాం. మొదటిది చూడండి, 17 వచనం. ఇందు నిమిత్తము మీరు అవేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో దేవునికి. మొదటి పాయింట్ నెంబర్ 1, ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించండి. ఆయన చిత్తాన్ని మీరు గ్రహించండి. ఆయన చిత్తము లేకుండా మనం ఏ పని చేయలేం. మొదటి పాయింట్ అండి, ఆయన చిత్తాన్ని మనం ఆత్మీయులు దాన్ని గ్రహిస్తారు. ఆత్మీయులు దాన్ని జ్ఞానముతో ఆచరిస్తారు. ఆత్మీయులు జ్ఞానముతో దాన్ని గ్రహించే మాటని స్వీకరిస్తారు. ఏమంటారంటే అక్కడ దేవుని చిత్తం అంటే చిత్తములో
దేవుని చిత్తం ఒకటి ఉంటుంది, మనుషుల చిత్తం ఏది ఉంటుంది. కానీ మనుషుల చిత్తం కాదు, కానీ దేవుని చిత్తానుసారంగా మనించినట్టు మనము చిత్తములో ఏంటి కాక ప్రభు యొక్క చిత్తములో నుండి చదవండి ఒకసారి. అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో చదవండి అండి. ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకొనండి. ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించండి. ఆయన చిత్తం ఏంటో గ్రహించండి. మొదటిది ఆయన చిత్తమేతో గ్రహించండి. ఆయన చిత్తం ఒకటి ఉంటుంది. ఆయన చిత్తం లేనిదే ఏ కార్యం మనము చేయలేం. ఒక్కొక్కసారి మనము ఏదో ఒక స్థలం కొంటాం, ఆ స్థలానికి అడ్వాన్స్ ఇస్తాం. ఆ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు 10 రోజుల తర్వాత ఆ భూమి గలవాడు అంటాడు, నా స్థలాన్ని నమ్మను, ఇదిగో అడ్వాన్స్ మీకు ఇచ్చేస్తున్నాను అని మనకి ఇచ్చేస్తాడు. నువ్వు ఆత్మీయులుగా ఉన్నవాడు ఏం చేస్తాడంట, ఓకే అండి తీసుకొని ఇది దేవుని చిత్తం కాదు అనుకొని దేవుని సందులోని తగ్గించుకుంటాడు. అదే కానీ ఆత్మీయులుగా లేనివాడు ఏం చేస్తాడు, నీ 10 రోజులు ఇచ్చాను, డబ్బు ఇచ్చాను, నాకు ఆ భూమి కావాలి, ఆ స్థలం కావాలి, ఇస్తావా, పెద్ద మనుషులు పెట్టి పెద్దలను పెట్టి గొడవలు పెట్టి ఆ స్థలాన్ని తీసుకున్నావు అనుకో, అది దేవుని చిత్తము కాదని ముందే చెప్పాడు దేవుడు. ఇచ్చాడు నీకు, అది దేవుని చిత్తం కాదని నువ్వు దేవుని ఆత్మీయులుగా ఉన్నవాడు, ఓకే సార్ అది దేవుని చిత్తం కాదేమో, తీసుకోండి దేవుని చిత్తం కాదేమో, మంచిదని నేను చెప్పేసి నువ్వు ఎప్పుడు తగ్గించుకుంటావో అది దేవుని చిత్తంలో ఉన్నవాడు. నీవు అది దేవుని చిత్తం ఏంటో తెలుసుకోని వాడివి. దేవుని చిత్తం లేకుండా ఒకవేళ దెబ్బలాడుకొని ఆ స్థలం తీసుకున్నావు అనుకో, రేపు పొద్దున ఆ స్థలం మీదకి వెళ్ళినప్పుడు నీకున్నదంతా పోవచ్చు, నీకున్నదంతా ఆ స్థలంలోనికే వెళ్ళిపోద్ది. ఎందుకంటే దేవుని చిత్తం కాకుండా నీ ఇష్ట ప్రకారంగా చేసిందండి, దానివల్ల నువ్వు నష్టపోతావు తప్ప లాభమేమీ ఉండదు. కనుక దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలంట. ఆత్మీయులది గ్రహిస్తారు. వివాహం చేసుకున్న వారు సంబంధం చూసుకుంటారు. సంబంధం చూసుకున్న తర్వాత అది ఒకవేళ విరిగిపోతే దేవుని చిత్తం కాదని మనము అనుకోవాలి. కానీ నువ్వు ఎక్స్ట్రాలు చేసి లేదు నాకు ఆ అమ్మాయే కావాలి, ఆ అబ్బాయే కావాలి అనుకుని పాకులాడవనుకో, అర్థమవుతున్నమాట? ఆ అమ్మాయి నాకు కావాలి అని తల్లిదండ్రులు దెబ్బలాడుకొని వీళ్ళతో దెబ్బలాడుకొని చేసుకున్నామే అనుకో, ఏం జరుగుతుంది చెప్పాలి మీరు. అమ్మా పప్పు నవ్వుతున్నాడు అతను చూసేసి, అయ్యగారు యాభనా దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తమేంటో ఆత్మీయులుగా ఉన్నవారు తెలుసుకోవాలంట. మొదటి పాయింట్, ఆత్మీయంగా ఉన్నవారు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటారు. దేవుని చిత్తం ఏంటో గ్రహిస్తారు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఇది దేవుని చిత్తం కాదని వెనకడుగు వేస్తారు. నువ్వు దెబ్బలాడుకొని పోట్లాడుకొని అది నాకు కావాలి అనుకొని వెళ్ళామనుకో, పరిస్థితులు తారుమారైపోతాయి, దివాళా అయిపోతుంది. కనుక దివాళా కోరైపోతావు. నీ కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకోలేకపోయావు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్న వారు ఎటువంటి ఉంటారు? ఆత్మీయులుగా ఉన్నవారు దాన్ని గ్రహిస్తారు. నీళ్ళు ఆత్మీయత లేకపోతే నువ్వు గ్రహించలేవు. ఆత్మీయంగా ఉన్నవాడు దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటాడు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటాడు. ఆ దేవుని చిత్తం ఏంటో తెలుసుకుని మనము జీవించాలని, ఆత్మీయంగా ఉన్నవారు దాన్ని గ్రహించాలని ఇక లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. చూడండి, మనం చదవండి. మరియు మద్యముతో అయితే చెప్పండి, అయితే ఆత్మపూరులై ఉండుడి. రెండో మాట, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట ఏంటి? అయితే ఆత్మపూరులై ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఆత్మపూరులైతే ఏంటి, ఇటువంటివి కూడా మనం చేయలేము. ఆత్మ నీలో ఉంటే, దేవుని ఆత్మ నీతో ఉంటే, దేవుని ఆత్మ నీతో పనిచేస్తున్నప్పుడు, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు
దానిని తృణీకరిస్తావు, దాని జోలికి నీవు వెళ్ళవు, దాంతో సహవాసం చేయవు. ఆత్మపూర్ణులైతే దాని వైపు మనము చూడం. ఏదైనా అవ్వచ్చు, చెడుది, అది చెడు సహవాసం అవ్వచ్చు, చెడు వాళ్ళతో తిరగవచ్చు. ఇవన్నీ కూడా ఆత్మపూర్ణమైన వారు అటువంటి పనులు చేయరు. ఆత్మపూర్ణ అంటే దేవుని ఆత్మ పొందుకున్నవారు, దేవుని ఆత్మను పొందుకున్నవారు, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవారు, ఆత్మతో నింపబడిన వారు ఎప్పుడు కూడా శక్తి వల్ల ఉంటుంది. ఆత్మ చెబుతూ ఉంటుంటుంది, నువ్వు చేస్తున్న తప్పు అని గద్దిస్తూ ఉంటుంది. అది దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆత్మపూర్ణై ఉండండి, ఆత్మని పూర్తిగా నింపుకోండి. ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు చెడు వాళ్ళతో సహవాసము చేరు, చెడ్డవారితో సహవాసం చేరు, చెడుతన వైపు చూడరు, చెడ్డవారితో ఎప్పుడు కూడా వాళ్ళ జోలికి వెళ్ళరు. ఎందుకో తెలుసా? ఆత్మపూర్ణై వాళ్ళు ఉన్నారు. ఆత్మీయులుగా జీవించిన వారికి ఆత్మపూర్ణై ఉంటారు. ఆత్మపూర్ణ అంటే ఎప్పుడు కూడా వాడు దేవునితో సహవాసం చేస్తారు. వాళ్ళలో ఉండేవాడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాడికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడట? గైడ్గా ఉంటాడు, గైడ్ చేస్తూ ఉంటాడు, ఆయన తోడుగా ఉంటాడు, గైడ్ చేస్తుంటాడు. ఏంటంటే నిన్ను అక్కడికి వెళ్ళకుండా, నీ పాదాలకి అటువైపు వెళ్ళకుండా నీ పాదాలని దేని వైపు తిప్పుతూ ఉంటుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మపూర్ణులై ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మపూర్ణులై ఉన్నవాడు ఎప్పుడు కూడా వాడు దేవునితోనే సహవాసం చేస్తాడు. ఈ లోక సంబంధమైన దాంతో సహవాసము చేయడు. లోక సంబంధమైన ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి కనుక ఈ లోక సంబంధమైన దాని జోలికి, దాని పక్కకి వెళ్ళడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన ఆత్మపూర్ణై ఉన్నాడు, ఆత్మపూర్ణై ఉన్నారు. ఆత్మపూర్ణులై లేకపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోతూ ఉంటుంటారు. కనుక మూడో చూడండి ఒకసారి. చలు. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం పాటలటవి? ఏం పాటలండి? ఆత్మ సంబంధమైన పాటలు. పౌలు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేసారు. చెరసాల్లో ఎవరున్నానండి? కొంచెం సౌండ్ పెంచమ్మా. నాకు తక్కువ సౌండ్, ఈ సౌండ్ తక్కువ లాగేస్తుంది, అంత గట్టిగా చెప్పాలనిపిస్తుంది ఏంటి. పౌలు గారిని చెరసాల్లో వేసేసారు. చెరసాలు వేస్తే చెరసాల్లో ఎవరు ఉన్నారు? ఖైదీలు ఉన్నారు. చెరసాల్లో పౌలు గారికి చేతులు కాలు కట్టేశారు, బిగించేశారు. ఇక్కడ ఏం చేస్తున్నారు పౌలు గారు తెలుసా? ఒక మంచి పాట పాడుతున్నాడు. ఆ పాడుతున్నప్పుడు ఆ పాట వల్ల స్వార్థ వెళ్ళిపోయింది. ఎవరికి? ఖైదులంటే ఆసమాషి వాళ్ళు కాదండి. వాళ్ళు నరహంతకులు అక్కడ ఉన్నారు, దొంగోళ్ళు అక్కడ ఉన్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు అక్కడ ఉన్నాడు అండి. భయంకరమైన చెరసాల్లో ఉన్నవారు, భయంకర వ్యక్తులు అక్కడ ఉన్నారు. కానీ ఒక పాటతో, ఆత్మ సంబంధమైన పాటతో చెరసాల్లో ఉన్నవారు అందరు కూడా రక్షింపడి చెప్పకూడదు. ఆత్మ సంబంధమైన పాటలు, నిజంగా ఆత్మ సంబంధమైన పాటలు పాడితే, నీవు పని చేస్తూ పాడుతున్నప్పుడు, ఆత్మ సంబంధమైన పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటట ఒక వ్యక్తిని, కఠినమైన వ్యక్తిని, రాతగల హృదయాన్ని, భయంకర వ్యసనాలు మానుకోని వ్యక్తిని ఆ పాట ద్వారాగా వాడు మారగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ పాట? అది చెప్పాలి. ఏ పాట అది? ఆత్మ సంబంధమైన పాట కదా. ఆత్మ సంబంధమైన పాటట. నీ పాటలో
అవతలి వ్యక్తి ఈ పాటని స్వీకరించి, అబ్బా ఈ పాట నన్ను మార్చింది, ఈ పాట నన్ను మార్చింది. ఒక పాట ఒక మనిషిని మార్చగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఏ పాట? అది ఆత్మ సంబంధమైన పాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాటలు ఆ పాటలు కాదు, ఆత్మ సంబంధమైన పాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు చేయవలసిన పని ఇంకేట్లేదు, నువ్వు చేయవలసిన పని ఇంకేమి లేదు. సువార్త ప్రకటించక్కర్లేదు, నీవు ఎవరికి మాటలు చెప్పక్కర్లేదు. కానీ ఒకటి, ఆత్మ సంబంధమైన పాటలు నువ్వు పాడుతున్నప్పుడు అవతల వ్యక్తి హృదయము కరిగిపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కన్నీరేలమ్మా కరుణించు యేసు, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కరుణ చూపే కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే, యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. దేవునికి స్తోత్రం. ఈ పాట పాడుతున్నప్పుడు అవతల వ్యక్తి ఎంతో దుఃఖముతో, ఎంతో బాధతో, ఎంతో కష్టముతో ఉన్న ఆ వ్యక్తి దగ్గర నీవు ఈ పాట పాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ పాట ఆ హృదయము దేవుని దగ్గర సన్నిధికి రావటానికి ఇష్టపడుతుంది. దేవుని స్తోత్రము కలుగునుగాక. ఎందుకంటే ఆ కన్నీరు పాడుతున్న పాట, ఆమె కారుస్తున్న కన్నీరుకి సంబంధం ఉంది. ఆ సంబంధము ఒకేసారి తన జీవితంలో ఈ పాట ఏంటి, ఎవరి యేసు, యేసున్న కన్నీరు తొడవగలడా అని విషయాన్ని తెలుసుకొని తన హృదయాన్ని మార్చుకొని దేవుని రావడానికి ఇష్టపడుతుంది. అది ఆత్మ సంబంధమైన పాటలు నీవు నేను కూడా పాడుతూ ఉండాలి. దేవుని స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చెరసాలలో ఉన్న ఖైదులు మారిపోయారు, చెరసాల నాయకులు మారిపోయారు. ఒక పాట పాడుతుండగా పౌలు గారు తన ఒక్కరున్న జీవితాలందరి జీవితాలను మార్చేశాడు. ఈరోజు నీవు పాడుతున్న పాట ఎలాగుంటుంది తెలుసా? ఎలాగుంటుంది మన పాటలు? ఆత్మ సంబంధమైన పాటలు పాడుతున్నామా? ఆత్మ సంబంధమైన పాటలు నువ్వు ఎక్కడైనా పాడుతున్న నీవు వెళ్తున్న పనిలో అవ్వచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో అవ్వచ్చు, నీ పాటలు ఆత్మ సంబంధం గల ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాట పాడుతుంటే ఎవడు నీకు ఆటంకపరచడు. నువ్వు పాడుతున్న పాటలు ఎవరికి నిన్ను ఆటంకపరిచేవారు ఇప్పుడు లేరు. సువార్త ప్రకటిస్తూ ఆటంకపరుస్తున్నారేమో కానీ పాటలు పాడితే మాత్రం ఎవరు ఆటంకపరిచేవారు లేరు. నువ్వు పాటలు పాడు, ఆత్మ సంబంధమైన పాటలు. అవతల వ్యక్తి ఎవరైనా అవ్వచ్చు, ఏ రోగంతో ఉన్న అవ్వచ్చు. నువ్వు పాడుతున్న పాట అవతల వ్యక్తికి హృదయము కరిగించేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసు తెలియదు కానీ పెద్ద పెద్ద దైవజనులు వారు చేసి డ్రమ్ము కొట్టుకుంటూ వీధి వీధికి వెళ్ళి పాటలు పాడుతూ సువార్తని ప్రకటించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డ్రమ్ము కొట్టుకుంటూ పాటలు పాడుతూ సువార్త ప్రకటించారు. ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా యేసుని నమ్ముకున్నారంటే ఆ రోజు దైవజనులు అలాగ తిరిగి పాటలు పాడుకుంటూ డ్రమ్ము కొట్టుకుంటూ పాటలు పాడుతుంటే జనాలు పరిగెత్తుకొని వచ్చి మంచి పాటలు ఉన్నాయి, ఆత్మీయంగా పాటలు ఉన్నాయి, ఈ పాటల్లో గొప్ప మర్మం ఉంది అని తెలుసుకొని దేవుని సందుకు వచ్చేవారు చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి పాటలు మనము నేర్చుకోవాలి, పాడుతూ ఉండాలి. మన బాధ కూడా పాటలు చాలామంది రాస్తూ ఉన్నారు, మన బాధలే రాస్తున్నారు, బైబిల్లో ఉన్న వాక్యాలు రాస్తున్నారు. ఆ బాధల పాటలు పాడేవారు మనకు ఆత్మ సంబంధ పాటలు మనం పాడుతూ ఉండాలి. ఇక్కడ మనం సంఘం చాలామంది కలుగుతామా, పాట పాడమ్మా, అమ్మ దేనమ్మా ఒక పాట పాడమ్మా అంటే ఏమంటారు తెలుసా? నాకు రాదండి. ఎన్ని సంవత్సరాలు నమ్ముకున్నామంటే నమ్ముకుని 10 సంవత్సరాలు అయిపోయిందండి, ఒక పాట నాకు రాదు. నేను రాజమండ్రి వెళ్ళానంటే
అని అంటారు. మీ సంఘంలో ఒక ఆయన ఉన్నాడండి, ఏమి సంగీతంతో పాడుతాడండి. ఆ సంగీతం పాడుతున్నప్పుడు బాక్సులు బద్దలైపోతాయి, అంత పెద్ద సంగీతం పాడుతున్నానండి. ఎవరు నాయన మేసాలు పట్టుకుని ఉన్నారు కదా అని అంటున్నారు. దీంట్లో చూశానని అంటున్నారు. ఆయన ఎవరు కాదండి, మా సంఘంలో ఒక ఆయన ఉన్నారు, ఆయనే ముందు నుండి ఉన్నారు. ఆయన పేరే మత్తయ్య గారు. ఆయన అప్పుడు మల్లేసిగా ఉన్నవారు మత్తయ్య గారు. అదే స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నిజంగా నువ్వు పాటలు పాడుతున్నప్పుడు అవతల వ్యక్తికి ఏంటండి దడ పుట్టాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆత్మ సంబంధమైన పాటలు మనం పాడాలి. అందుకంటే అక్కడ ఏమంటాడు అక్కడ చదవండి. పాటలతోనూ హెచ్చరించు అండి, వాక్యముతో కాదు, మాటలతో కాదు అండి, వాక్యంతో కాదు, మాటలతో కాదు అండి. నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడం కాదు, పాటలతో. దేంతో? పాటలతో మనం హెచ్చరించాలంట. ఏంటంటే చెప్పాలందరూ ఏదంతో అండి, పాటలతో హెచ్చరించాలి, చెప్పాలి. పాటల ద్వారా హెచ్చరించవచ్చు, తెలుసా? పాటల ద్వారా కూడా హెచ్చరించవచ్చు కదా. ఏమాయను సంసోను కల్లును యోచించుకో నీ గతి ఏమౌనో, యోచించుకో నీ గతి ఏమౌనో. ఇదండి హెచ్చరించే పాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను హెచ్చరిస్తుంది పాట, గద్దిస్తుంది పాట. సంసోను చూడరా బాబు అండి, ఎలాగ పాడైపోయాడో, రెండు కళ్ళు పోయాయో, జాగ్రత్త అని హెచ్చరిస్తున్న పాట. నిన్ను అవును కదా, ఈ పాట నన్ను గద్దిస్తుంది, ఈ పాట నన్ను గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. నేను తప్పు చేయకూడదు, ఈ పాట చెప్తుంది, తప్పు చేయకూడదని చెప్తుంది, హెచ్చరిస్తుంది. హెచ్చరించేదాకు ఈ పాట నీకు అవసరమే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బుద్ధి చెప్పడానికి పాట ఉంది, నీ దుఃఖములో ఓదార్చే పాటలు ఉన్నాయి, పాపం నుండి బయటికి రావటానికి పాటలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన పాటలు పాడి ఎంతమందినో మనం రక్షించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ మనమతో పాటలు పాడం. కొంతమంది ఉన్నారు కదా, అసలు నోరే పగలదు, పాడినోళ్ళే పాడతారు తప్ప కొత్త వాళ్ళు ఎవరు వస్తారా పాట పాడతారంటే రారు. కారణం ఏంటి తెలుసా? నీవు ఆత్మ సంబంధమైన ఆత్మీయులుగా ఉన్నవాడు, ఆత్మీయులుగా జీవించినవాడు ఎప్పుడు కూడా పాటలు పాడుతూ హెచ్చరించేవాడుగా ఉంటాడు. పాటలు పాడుతూ ఆత్మ సంబంధమైన పాటలు పాడుతూ అండి అవతల వ్యక్తిని దేవునికి నడిపించేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పాటలు నువ్వు పాడుతున్నప్పుడు అవతల వ్యక్తి నీ పాటలో పవర్ ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ స్వరములో పవర్ ఉంది, నీ కంఠంలో పవర్ ఉంది, నీవు నమ్ముకున్న దేవుడిలో పవర్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా తర్వాత చూడండి ఏంటండి అక్కడ ఏమో వచ్చినము. మీ హృదయములో పాటల ప్రభుని గుర్చి పాడుచు కీర్తించుచు, చాలు, పాడుచు కీర్తించుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాడుచు కీర్తించుచు. రండి 3 చదువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడూ ఎందుకు చెప్పండి, ఎన్నదే మాట ఇది? 4వ మాట, కృతజ్ఞతలు చెల్లించాలి ఎల్లప్పుడూ అండి. చెప్పండి, ఎల్లప్పుడూ చెప్పాలి అందరూ ఒకసారి. ఎల్లప్పుడూ కృతజ్ఞతలు
చెల్లించాలి. ఒకరోజు అన్నారు ఎక్కడ అంటే ఒకరోజా? ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ, ఎనీ టైం, ఎప్పుడు కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ చెప్పాలి. కొంతమంది అలా చెప్పరు. నాకు మేలు జరిగితే అండి కృతజ్ఞత చెల్లించాలి. మేలు జరిగితే చేస్తారు. మేలు జరిగితే కాదండి, ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడు కూడా ప్రభువా నీకు వందనాలు. బయటికి వెళ్ళినప్పుడు, బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు ప్రభువా మీకే వందనాలు, క్షేమంగా తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. కృతజ్ఞతలు మనం చెల్లించాలి. కృతజ్ఞత చెప్పుకోవాలి. కృతజ్ఞతతో దేవుని మహింపరచాలి. ఎల్లప్పుడూ, ఎప్పుడు కూడా కష్టమైన దేవునికి స్తుతులు చెల్లించాలి. బాధైనా దేవునికి చెల్లించాలి. సుఖమైనా చెల్లించాలి. నష్టమైనా చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నష్టమైన దేవుని చెల్లించాలి అండి, కష్టమైన దేవుని చెల్లించాలి, బాధైనా చెల్లించాలి, నీకు మేలు జరిగినా చెల్లించాలి, నీకు లాభమైనా జరిగించాలి. కృతజ్ఞతలు దేవునికి మనము ఎల్లప్పుడూ చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్లప్పుడూ అండి, ఎల్లప్పుడూ దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు గారు అంటారు అంతా ఉన్నప్పుడు ఆయన దేవుని స్తుతించాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. అన్నీ పోయిన తర్వాత కూడా దేవుని స్తుతించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. దేవునికి మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృతజ్ఞత అనేది ఎల్లప్పుడూ మనం చెల్లించాలంట. ఎల్లప్పుడూ, ఎప్పుడైనా కూడా మర్చిపోకూడదు. ప్రభుకి మేలైనప్పుడు చెప్పనక్కర్లేదు, కీడైనా కృతజ్ఞత చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత క్రీస్తునందలి భయముతో ఒక్కరినొక్కడు లోబడి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కరినొక్కడు లోబడి ఉండాలి. లాస్ట్ మాట చెప్పు ఇస్తున్నాను. ఎన్ని మాట చెప్పారండి ఇప్పుడు? ఇది 5 మాటలేనండి. ఒక్కరినొక్కడు లోబడి ఉండాలంట. లోబడి జీవించాలి. ఒకరినొకరు లోబడిగా ఉండాలి. నేను అని అన్నామనుకో, నేను అంటే ఏంటి? నేను అంటే అక్కడ దేవునికి ఏది మంచిది కాదు. నేను అంటే అది దేవునికి అది మంచిది కాదు. ఒకరికొకరు లోబడి ఉండాలంట కదా. లోబడి మనం జీవించాలి. ఎంత లోబడి ఉంటామో అంత దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోబడి జీవించడము చాలా అవసరం మనకు. ఎంత లోబడి ఉంటామో అంత మంచిది. అందుకే అంటాడు, ఇక్కడ మాట చెప్తున్నాడు, క్రీస్తునందలి. చూడండి, క్రీస్తునందలి దేవునికి సంబంధం మనకు. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి మాట ఏం చెప్పారండి? దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాలి. రెండోది ఆత్మపూర్ణంగా ఉండాలి. మూడోది ఆత్మ సంబంధం గల పాటలు పాడాలి. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. భయము భక్తితో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని అలాగొండ దినములు చెడ్డవి గనక సద్వినియోగం చేసుకొంచు, అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకుంటకు మీరు జాగ్రత్త. ఈ 5 విషయాలు మనలో ఉంటే ఆత్మీయులుగా మనం ఉన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 5 విషయాలు మనం కూడా మన హృదయంలో ఉన్నప్పుడు 5 విషయాలు కూడా మనము సాధనం చేసుకుంటూ దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ
అలాగ నడుచుకుంటే నీవు ఆత్మీయులుగా ఉన్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయులుగా జీవించినట్టే. ఆత్మీయంగా నీవు ఉంటే నీవు నీ